ఫోకస్ ముద్రగడ సంస్మరణ సభలో అంబటి బోండా కలయిక కాకపుట్టిస్తోంది. పలకరింపులు ఆలింగనంపై ప్రకంపనలు రేగుతున్నాయి. టీడీపీ అధినేతకు కోపం ఎందుకొచ్చింది? బోండా స్పీచ్ విషయంలో అభ్యంతరాలేంటి? హైకమాండ్కు ఉమా ఇచ్చే వివరణ ఏంటి? ముద్రగడ సంస్మరణ సభ సెగలు రేపుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతతో కలిసి పక్కపక్కనే కూర్చోవటం కాకపుట్టిస్తోంది. వైసీపీ నేత అంబటి రాంబాబుని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆలింగనం చేసుకోవటం అలజడికి కారణమైంది. మర్యాదపూర్వకంగా పలకరించటం ప్రకంపనలు రేపుతోంది. ఇంతకీ గొడవ ఎక్కడ మొదలైంది? బోండా ఉమా ఏం మాట్లాడారు? బాబుకు కోపం తెప్పించిన అంశాలేంటి? కమిటీ ముందు బోండా ఏం చెప్పారు? వివరణ తీసుకున్నాక టీడీపీ హైకమాండ్ ఏం చేయబోతోంది? గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు? కాపు నేతల రియాక్షన్ ఏంటి? రాజకీయాలు వేరు, సంస్మరణ సభలు వేరు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకే కాదు, సంస్మరణ సభలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొంటారు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఉన్నా మర్యాదపూర్వకంగా పలకరించడం మామూలే. కానీ ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో రచ్చ రాజేస్తోంది. వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బోండా వేదిక పంచుకోవటం, హాట్ కామెంట్స్ చేయటం హీట్ పుట్టిస్తోంది. అక్కడ బోండా చేసిన కామెంట్స్ టీడీపీ హైకమాండ్కు కోపం తెప్పించాయి. సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవటం ఏంటని ఫైర్ అయ్యారు. కూర్చున్నాం, అన్ని విషయాలు అడిగారు, అన్ని విషయాలు చెప్పాం. మీరు మాట్లాడలేదని ఆశ్చర్యపోయారు, మాట్లాడలేదని చెప్పాం. దాంతో విషయం వాళ్ళకే అర్థమైంది. కాబట్టి ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు చర్చించడం జరిగింది, అన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. నేను డైరెక్ట్గా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో చూసుకొని అపాయింట్మెంట్ కూడా అడగడం జరిగింది. వారు ఇచ్చినాక వారిద్దరితో కూడా మాట్లాడతా. బోండా ఉమా ఏ రోజు పార్టీ లైన్ దాటలేదు, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించలా. ఏ రోజు అంత అవసరం లేదు, ఏ రోజు కూడా ఆ పని చేయలా. ఇదే పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టిన రోజున నేను ఇక్కడే ఉన్నా. నిరహాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు చేసినప్పుడు సవాల్ చేసాం ఆ రోజు, ఇప్పుడు రండి ఇక్కడ ఉన్నాం అని చెప్పి. మాచర్లో అటాక్ చేసిన రోజున భయపడకుండా ఎవరినో బ్లాక్మెయిల్ చేయడానికి తాను ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లలేదని అన్నారు జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగన్ ట్రాప్లో తమ పార్టీ నేతలు పడుతున్నారని అన్నారాయన. బోండా ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. 2019లో టీడీపీ అధికారం పోవటానికి కాపు ఉద్యమమే కారణమని చెప్పడం తప్పని చెప్పారు. కాపుల అభివృద్ధికి నిర్ణయం తీసుకునేది చంద్రబాబు, కూటమి ప్రభుత్వమని అంటున్న జ్యోతుల నెహ్రూతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ పాలిటిక్స్ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కాపులకు రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట తిరుమతులు. అసలు ఈ ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతులు ఎవరు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి, కాపులు రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అవసరమైతే మీరు లీడ్ తీసుకున్నా కానీ మేము వస్తామని చెప్తున్నారు. కాపు రిజర్వేషన్ మీద తెలుగుదేశం పార్టీ చాలా సానుకూలంగా ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనం. ఇంకా కాపులకి చెయ్యాల్సింది కానీ, చేసేది కానీ, రిజర్వేషన్ ఇచ్చేది కానీ అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము లీడ్ తీసుకోవడం అంటే ఎప్పుడు అవసరం మేరకు మా పాత్రను మేము ఎప్పుడు పోషిస్తూనే ఉన్నాం. నేను ఒక కులానికి పరిమితం కాకూడదు. అందులో మనది సెక్యులర్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేను పుట్టినటువంటి కులానికి మాత్రం నేను నా వరకు న్యాయం చేయడంలో తప్పులేదు. మరి రాజకీయ స్వార్థం కోసం మనం కులాన్ని అడ్డెట్టుకుని రాజకీయంగా ఎదగాలనుకోవడం, ఉద్యమాలు చేయడం, ఇది మాత్రం నా అభిమతం కాదు. ఏదైతే బోండా ఉమా ముద్రగడ సంస్మరణ సభకు వెళ్ళడం 2019లో కాపులు అదేవిధంగా ముద్రగడ ఉద్యమం వల్లే పార్టీ ఓడిపోయింది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? అది అతని వ్యక్తిగత విషయం.
వ్యక్తిగతంగా అతని ఒపీనియన్ అతను తెలియజేశాడు. అంతే తప్పించి అంటే అప్పుడు మీరు కూడా పార్టీ టీడీపీలోనే పోటీ చేయడం ఆ ఇంపాక్ట్ అని ఉందంటారా అని మీ అభిప్రాయం? నేనైతే అతని ఇంపాక్ట్ ఉందని మాత్రం నేను అనుకోను. ఉద్యమం ఇంపాక్ట్ కానీ ఉద్యమం ఇంపాక్ట్ అన్నది ఎప్పుడూ కూడా ఒకటే. కాపులు ఏ పార్టీకి మెజారిటీ సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాలన చేస్తుంది. ఇంకోటి సార్, మీరు కూడా వైసీపీ ఏదైతే ముద్రగడ సంస్మరణ సభలకు వెళ్ళారు, నెహ్రూ వెళ్ళారు, అదేవిధంగా రాధా వెళ్ళారని కోడ్ చేస్తున్నారు ఉమా. అది తప్పది. ఎందుకంటే ముద్రగడ నాకు బంధువు, సమకాలికులం. చనిపోయిన తర్వాత మేము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా నేను వెళ్ళాను. అంతకు తప్పించి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలనో లేకపోతే ఎవరినో ఒకరిని బ్యాక్మెయిన్ చేయాలనో నేను మాత్రం చేయలేదు కదా. కేవలం వెళ్ళాను, సంతాపం తెలియజేశాను, వచ్చాను. ఇదంతా పార్టీల మధ్య, కులాల మధ్య ఫైటింగ్ లా కనిపిస్తుంది అంటారు. ఇది ఒక రకంగా చూస్తుంటే ముద్రగడ గారి మరణాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటాను నేను. ఆ వల్ల మా వాళ్ళు పడిపోతున్నారు అంతే. ముద్రగడ సంస్మరణ సభకు సంబంధించి ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి వెళ్ళలేదు. తనకు సంబంధించి ఏదైతే కాపుల రిజర్వేషన్లు, అదేవిధంగా ఉద్యమంకి సంబంధించి ఉద్యమం అవసరం లేదని నెహ్రూ క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. గొడవ ఎక్కడ మొదలైంది అనే విషయానికొస్తే కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను రాష్ట్రమంతటా జరుపుతున్నారు ఆ సామాజిక వర్గ నాయకులు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సభల్లో కాపు నేతలు చాలామంది పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఇటీవల గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. అదే సభకు వైసీపీ నేత అంబటి రాంబాబు సహా ఇతర కీలక నేతలు హాజరయ్యారు. అలాంటి వారితో బోండా ఉమ కలిసి ఒకే సభలో పాల్గొనటం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే సభలో బోండా ఉమ హాట్ కామెంట్స్ చేయటం రచ్చరాజేసింది. కాపు సామాజిక వర్గ డిమాండ్లను గతంలో సరిగా పట్టించుకోలేదని, దీంతోనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బోండా ఉమ. ఈ కామెంట్లే కాకరేపాయి. బోండాపై ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. నా పక్కన కూర్చున్నాడు, ఏం శ్రేయాభిలాషలు ఓపెన్ డయాస్లో నేను కూర్చున్నాను తప్పితే మేమిద్దరం వెళ్ళి ముసుగేసుకొని ఏం మాట్లాడుకోవాలా, లేదంటే మేము వెళ్ళి పార్టీ ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడలేవు. దుష్ట శక్తులు అనేక పెడర్థాలు తీసి పెడతా ఉంటారు. దానికి బెదిరిపోయే బోర్డు కాదు బోండా ఉమ. ఖచ్చితంగా వాస్తవం. ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. 2019లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమం కారణమని బోండా ఉమా అనటం సరికాదన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి అంటగట్టవద్దన్న వర్మ వ్యక్తిగత ఎజెండాతో పార్టీ నష్టపోయే విధంగా మాట్లాడవద్దని చెప్పుకొచ్చారు. నాయకులు వాస్తవాలు చెప్పాలి, అబద్ధాలు కాదంటూ ఫైర్ అయ్యారు. పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అది ఒక నష్టం జరుగుదామని ఒక ఆలోచన వచ్చినప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి సంబంధం లేదని చెప్పి నాయకులు ఎవరన్నా సరే నెక్స్ట్ మనం మాట్లాడచ్చు. 2019 ఓటమి. ఇదే ఇష్యూలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో తాను అంబటి రాంబాబుతో ఒకే వేదికపై పాల్గొనకూడదని నిర్ణయించుకున్నానని, అది తన వ్యక్తిగత సిద్ధాంతానికి సంబంధించిన విషయమని ఏబీవీ తెలిపారు. అదే అంబటి రాంబాబుతో బోండా ఉమా ఒకే వేదికను పంచుకోవటాన్ని ఎలా సమర్థించవచ్చని ప్రశ్నించారు. సిద్ధాంతం కంటే కులమే పవిత్రమా అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. రాజకీయాల్లో వ్యక్తిగత నమ్మకాలు, విలువలు, సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలే కానీ కులం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు బోండా అంబటి కలయిక వివాదాన్ని మరింత వేడెక్కించడమే కాకుండా రాజకీయాల్లో సిద్ధాంతం వర్సెస్ కులం అనే అంశంపై మరోసారి చర్చకు తెరలేపాయి.
2019లో టీడీపీ అధికారంలోకి రాకపోవటానికి కాపులు కారణమని బోండా ఉమా చెప్పింది 100% నిజమన్నారు తోట త్రిమూర్తులు. ముద్రగడ సంస్మరణ సభలకు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. బోండా ఉమా ముద్రగడ విగ్రహం విజయవాడలో పెడతానని ప్రకటించటం అభినందనీయమని చెప్పుకొచ్చారాయన. ఉమా పెట్టే ముద్రగడ సంస్మరణ సభకి వెళ్తానంటున్న తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ పాలిటిక్స్ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తోట తిరుమతులు ఉన్నారు. సరే అండి, కాపు రిజర్వేషన్కి సంబంధించి పోరాటాలు చేస్తారా మేడం? రిజర్వేషన్ అనేటువంటిది పోరాటాలు అనేటువంటివి కాదు, ప్రభుత్వం బాధ్యత. 5% రిజర్వేషన్ ఇచ్చారని ఒకసారి చెప్తారు, మరి ఈబీసీలో 5% ఇచ్చారని ఒకసారి చెప్తారు. దాని మీద క్లారిటీ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచన చేసి కూర్చొని మాట్లాడుకుని ప్రభుత్వానికి మరి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడిగా ఉన్నటువంటి కాపులకి ఆ రిజర్వేషన్ ఫలాలు అందేవాలనేటువంటిదే మా అందరి కోరిక. మరి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి త్యాగానికి ఆయనకి నిజమైన నివాళులు అనేటువంటిది అర్పించాలంటే ఆ రిజర్వేషన్ ఫలాలు పేదవాడికి అందినప్పుడే ఆయన ఆత్మశాంతిస్తుంది అనేటువంటిది మా ఉద్దేశం. ప్రతిపక్షంగా మీ పార్టీ అధ్యక్షుని కూడా అడుగుతారా, సపోర్ట్ అడుగుతారా? అందరినీ ఇప్పుడు పార్టీలతో పని లేదు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మన అవసరాల కోసం ఎవరి పార్టీల్లో ఎవరు ఉండొచ్చు. కానీ అందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి ఈ రిజర్వేషన్ సాధించేదానికి అందరూ కలిసి రావాలనేటువంటిది మా ఉద్దేశం. మీరెవరన్నా నాయకత్వం తీసుకుంటానంటే మీరు చెప్పిన కాడకి మీకు కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే బోండా ఉమా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అదే సమయంలో టీడీపీలో ఉన్నారు. 2019లో పార్టీ ఓడిపోవడానికి కాపుల ఉద్యమం కారణం, దానికి ఏం చెప్తారు? వాస్తవం చెప్పాడు కదా ఆయన. ఓడిపోవడానికి కారణం 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో మరి ఆయన భార్యని జుట్టు పట్టుకుని లాగి తిట్టినటువంటి పదాలు, మనం మాట్లాడుకున్నటువంటి పదాలు, తిట్టినటువంటి విషయాలు, వీల్ చైర్లో ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అతని కొడుకుని తన్నుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూసినటువంటి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటిది కంకణం కట్టుకున్నారు, ఓడించారు. ఇది తెలుసున్నటువంటి ఉమాగారు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ రోజు నేను పార్టీలో ఉన్నాను. ఉమాగారు అనేక సార్లు అధిష్టానానికి చెప్పానని కూడా చెప్పారు. చెప్పినప్పటికీ వినలేదు, దానికి మూల్యం చెల్లించారు. కాపులు వ్యతిరేకం అవటం వల్లే ప్రభుత్వం కూలిపోయిందని చెప్పినటువంటి విషయాలు ఆయన మాటల ద్వారా మనం విన్నాం నిన్న కాకమన్నా. పార్టీ ఎవరిని అడిగింది అంటున్నారు? అది వ్యక్తిగతమైనటువంటి విషయం. అదే కదా నేను చెప్తున్నాను. పద్మనాభం గారు, అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. దయచేసి పద్మనాభం గారిని ఇప్పటికైనా వదిలేయండి, చనిపోయాడు కదా, లేడు కదా, ఆయన నివాళులు అర్పిస్తానటువంటి వాళ్ళని కూడా మీద నిబంధనలు పెట్టడం అనేటువంటిది చాలా బాధ కలుగుతుంది మా అందరికి కూడా. పార్టీ ఫైట్ కంటే కులం ఫైట్గా అనిపిస్తుంది సార్, ఇది ఏమంటారు? కులం ఫైట్ అనేటువంటిది ఏముంది, అన్ని కులాలు అందరిలో ఉన్నారు. ఇప్పుడు కమ్మవారు అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్నారా? అదే కాపులు అందరూ కూడా అన్ని పార్టీలో ఉన్నారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్నారు, వైసీపీ పార్టీతో ఉన్నారు. ఎవరో ఏ పార్టీలో ఉన్నా ఉండొచ్చు. అంత మాత్రాన కులంలో పుట్టేం తప్పితే పార్టీల్లో పుట్టలేదు మేమందరం. అది మొత్తానికి అయితే కులంలో పుట్టాం కానీ పార్టీలో పుట్టలేదు, ఎవరు ఏ పార్టీలోనో ఉండవచ్చని తోట త్రిమూర్తులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా 2019లో టీడీపీ ఓడిపోవడానికి కాపుల ఉద్యమం కారణమని ఏదైతే బోండా ఉమా చెప్పారో అది 100% కరెక్టే అని తోట త్రిమూర్తులు చెప్తూనే కాపులకు రిజర్వేషన్కి సంబంధించి అన్ని పార్టీలు మద్దతు కోరతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని త్రిమూర్తులు చెప్తున్న పరిస్థితి. గతంలో తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు కదా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. రాజకీయ అంశాల్లో కాపులు కలవటం వేరు, సంతాప సభ విషయాల్లో కలవటం వేరు అని అంటున్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముద్రగడ సంతాప సభలో మీరు బోండా ఉమా ఒకే వేదిక పంచుకున్నారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత బోండా ఉమాను ఆ పార్టీ అధిష్టానం వివరణ కోరిన పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ నేత కాదు, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఆయన కామెంట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు కలిసాం మేము, ఎందుకు కలిసాం? అది రాజకీయ వేదిక కానీ కాదు.
అది ఒక విషాద సంఘటన తరువాత ఒక సంతాప సభలో మేము కలిసినప్పుడు ఏదో కుశల ప్రశ్నలు వేసుకున్నాం. దానికి ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉందని నేను అనుకోను. నేనే కాదు, ఎవరు అనుకోరు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఒక సంతాప సభలో ఇద్దరు ఒకే కులస్తులు కలిస్తే అది ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే దాన్ని ఇంత వివాదం చేయాల్సిన అవసరం ఉందా? నాకు అర్థం కాలేదు. ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ విధంగా వివాదం చేసి వారి మీడియాలో అంతా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు రోజులు గడిచిన కొద్దికి ఆయన మనస్తత్వం వికృత రూపాన్ని దాలుస్తుంది తప్ప మరొకటి కాదు. బొండావమాను అంబటి రాంబాబు ఒక వేదిక మీద కలవకూడదు, కూర్చోకూడదు అంటే మరి మీరు ఎంతమందిని కలుస్తున్నారు? నేను ఒకటి గుర్తు చేస్తా. తారకరత్న మరణించినప్పుడు అప్పుడు సాయిరెడ్డి గారు పార్టీలో ఉన్నారు. పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చా మీరు? మీకైతే అలాంటివి వర్తించవు. నేను బోండావమ్మ కలిసి కూర్చుంటే అది వర్తిస్తుంది. ఏంటి నాకు అర్థం కాలే. మీ మనసులో ఏముందో చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారి మీద మీ కోపం ఉందా? ఆ సమావేశాలకు ఎవరు వెళ్ళొద్దని చెబుతున్నారా? ధైర్యంగా చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినా మాకు కక్ష తీరలేదు కదా, అందువల్ల తెలుగుదేశం వాళ్ళు ఎవరు ముద్రగడ పద్మనాభం గారి చెంతకే ఆయన నివాసానికి వెళ్ళొద్దు, పలకరించవద్దు చెప్పండి పోనీ మీరు. లేదా అంబటి రాంబాబు మీద కోపం ఉందా? అంబటి రాంబాబు ఎవరు పలకమాకమని చెప్పండి. అంతేగాని ఇలా డొంక తిరుగుడుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా నీచమైనటువంటి రాజకీయాలు. బహుశా రాష్ట్రంలో ఎవరు ఇలాంటి చచ్చు రాజకీయాలు, పుచ్చు రాజకీయాలు, నీచ రాజకీయాలు చేయరు. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరని నిరూపిస్తున్నారు. అంటే ఎవరితోటైనా కలిసి మాట్లాడే పరిస్థితి అంటే కేవలం అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన బొండా ఉమాతో మాట్లాడటమే తప్పని వాళ్ళు భావిస్తున్నారు అనుకుంటున్నారా? మేము మరి అట్లాగే ఉంది. మరి అంటే ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు వ్యతిరేకమా, అంబటి రాంబాబుకు వ్యతిరేకమా, లేకపోతే బోండా ఉమ్మకు వ్యతిరేకమా? చెప్పమని ఏదో ఒకటి చెప్పుకోకుండా ఇద్దరు పక్క వేదిక పంచుకున్నారని పంచుకోరా? పెళ్లిళ్ళలో పంచుకుంటారు, దినాల్లో పంచుకుంటారు. ఇవాళ కూడా మేము ఒక దినానికి వెళ్ళినప్పుడు అనేక మంది తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు. ఏంటి దానికి నాకు అర్థం కాలే. ఎక్కడ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు? సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని నేను భావిస్తున్నాను. అంటే పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు కూడా అంటే ముద్రగడ సంతాప సభతో పాటు అంటే పలు సందర్భాల్లో ఏకమవుతున్న పరిస్థితి ఉంది. అంటే దీన్ని అంటే రాజకీయంగా చూడాలా లేకపోతే కేవలం కాపుల ఐక్యతగా చూడాలి? నేను ఒక మాట ఏమంటానంటే, రాజకీయ సమస్యల మీద, రాజకీయ వివాదాల మీద, రాజకీయాల చర్చ మీద కాపులు కలవటం వేరు. ఒక పెళ్లి, ఒక దినం, లేదా ఒక అశుభకార్యం, ఒక శుభకార్యం దగ్గర కలవటం వేరు. ఆ మాత్రం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గ్రహించలేకపోతే ఏం చేయాలి? మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏదైనా కలిస్తే, లేదు నేను బోండావమ్మ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా దించేయాలని ఏదైనా మాట్లాడుకుంటే, కుట్ర చేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా స్పందిస్తే బాగుండదు తప్ప ముద్రగడ పద్మనాభం గారికి జోహార్లు అర్పించడానికి మేం కలిస్తే ఆయన ఎందుకు ఉలికి పడుతున్నారని నాకు అర్థం కాల. మరి రాజకీయ పరిపక్వత లేదని చంద్రబాబు నాయుడు గారికి అనలేం మనం. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియాలోనే ఒక సీనియర్ పొలిటీషియన్. కానీ ఎందుకంటే మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయనకి ఏదో భయంగా ఉంది. కాపులందరూ ఏకమవుతున్నారనేటువంటి భయం ఏమన్నా ఉందేమో మరి నాకు తెలియదు. అలాగే ఉంటే చెప్పమను, ఎవరు కాదంటారు? కాపులు కలుసుకోవడానికే ఆయన మనస్కరించట్లేదంటే ఏం చేయాలి నాకు? మొన్న జరిగినటువంటి కాపులు కండక్ట్ చేసినటువంటి సమావేశానికి లేదా ఈ సంతాప సభకి జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. రోషయ్య గారు వచ్చాడు. రోషయ్య జనసేనకి సంబంధించినటువంటి వ్యక్తి. దానితో పాటు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు వచ్చాడు. ఇంకా చాలా మంది జనసేనకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడాల? కొద్దిగా సంస్కారంగా వ్యవహరించాడు పవన్ కళ్యాణ్ గారు నాకు అనిపించింది. ఈయన సంస్కారహీనంగా వ్యవహరించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది గమనించాలి ప్రజలను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ సంబంధించి మీరేం చెప్పచ్చు? ఫైనల్ గా ఇదంతా ఈ చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ముదిరింది, రోకలు కట్టమన్నట్టుగా ఉంది వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారికి విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. అది ఏజ్ వల్ల, లేకపోతే పవర్తో వచ్చిన ఈగో వల్ల ఆయన కోల్పోతున్నాడు, లేదా కక్ష వల్ల, ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కక్ష వల్ల ఆయన విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు. అందువల్లే ఇలాంటి పిచ్చి చౌకబారు మాటలు, ఎత్తుగడలు వేస్తున్నాడని నా అభిప్రాయం. ఇది ప్రధానంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పిన విషయాలు. ఏదైతే కేవలం ఇగోకు పోవటం వల్లే చంద్రబాబు ఇలాంటి తరహా కామెంట్స్ చేస్తున్నారు మాత్రం ఆయన ఈ ఇష్యూకి సంబంధించి కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది.
మొత్తానికి బోండా ఉమాపై యాక్షన్ తీసుకుంటే ఆ సభకు హాజరైన మిగిలిన టీడీపీ నాయకులపైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పైగా కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకమనే సంకేతాలు జనంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. అలా కాదని ఏ చర్య తీసుకోకపోతే అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టిన పార్టీ నేతలపై చర్యలు ఉండవా అంటూ మరో వెర్షన్ జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది